సంగారెడ్డి జిల్లా మియాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలోని భూమిలో గుడిసెలు వేసుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్వే నెంబర్ 100, 101లో భూముల్లో జనం బైఠాయించారు. విషయం తెలుసుకున్న హెచ్ఎండిఏ అధికారులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి గుడిసెలు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి పీడీ యాక్టు పెట్టారని పోలీసులకు సూచించారు హెచ్ఎండిఏ అధికారులు. ప్రయత్నం చేసినా ఏదో మా ప్రాంతం ఇదని చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ అది వృధా ప్రయాస అయింది. తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతోటి, క్రిమినల్ కేసులతోటి ఇబ్బంది పడతారు. కోర్టు కంటెంప్ట్ అవుతుంది. ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కానీ వాటిలో ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మా యొక్క విజ్ఞప్తి, ఎందుకంటే ఇది హెచ్ఎండిఏకి రక్షించడం కోసం ఇచ్చారు. మేమే దీంట్లో ఎటువంటి ఏం చేయలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి, దీంట్లో ఎటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కట్టడానికి కానీ పర్మిషన్లు ఉండవు. గత 21 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో వివాదం తేలిన తర్వాత అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమా అని తేలుతుంది. కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఏం చేయలేరు. దయచేసి మీరు మీ యొక్క కుటుంబాలను వదిలేసి, మరి ఆ పిల్లలను వదిలేసి, ఇంటి దగ్గర గొడ్డు గోదను వదిలేసి, పొలాలు వదిలేసి కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలు మీకు తెలుసు. ఒకవేళ ఇళ్ల స్థలాలు ఎక్కడిస్తారు అంటే మీ యొక్క ప్రాంతంలో గవర్నమెంట్ స్థలం ఉండి మీరు అర్హులైతే ఆ యొక్క లోకల్ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, జిల్లా కలెక్టర్ గారు వారి అనుమతితోటి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారు. మీరు ఎక్కడో ఈవెన్ కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే వచ్చి ఈ యొక్క గుడిసెలేసే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి అధికార యంత్రాంగం తరఫున మీకు అందరికి కూడా విజ్ఞప్తి, మీరు ఇటువంటి కార్యక్రమాన్ని మరి బంద్ చేసుకొని అధికారులకు సహకరించండి. ఎటువంటి ఇబ్బంది మీరు పడద్దు, మమ్మల్ని ఇబ్బందులు పడియొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు విరుద్ధంగా మీరు ఆక్రమించుకుంటే అది కంటెంప్ట్ అవుతుంది. సంగారెడ్డి జిల్లా మియాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ భూమిలో గుడిసెలు వేసుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వెలిసినటువంటి దానికి సంబంధించి పోలీసులు, అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ చేసినటువంటి జనాలందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వెలిసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించేది లేదు అనేటువంటిది హెచ్ఎండిఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మియాపూర్ సర్వే నంబర్ 100, 101లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ భూమిలో కొందరు వ్యక్తులు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి గుడిసెలు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీంట్లో భాగంగా 100, 101 సర్వే నంబర్లో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు 504 ఎకరాల స్థలం ఉందని, అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దని అనుమతులు లేవని కూడా హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నారు. ల్యాండ్ మాఫియా నాయకుల ప్రలోభాలకు లోనై రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య జనాలు వచ్చి గుడిసెలు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తే కేసులు నమోదు చేస్తామని, పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరిస్తున్నారు. ఈ భూమి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదనేటువంటిది హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని కూడా, పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ భూమి అని తెలియక గతంలో 16 మంది వ్యక్తులు దీన్ని కొన్నారని, వాటిని విచారించిన తర్వాత దానికి సంబంధించినటువంటి భూమి ప్రభుత్వందని కోర్టు నిర్ధారించినటువంటి నేపథ్యంలో హెచ్ఎండిఏకు అప్పగించిందని, దీంతో ఈ భూమి కొన్న 16 మందిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కొంతమంది సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తారని కూడా వీరు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వీళ్ళ ధర్నా ఏదైతే ఉందో అది పూర్తిగా ఉగ్రరూపం దాల్చింది. వచ్చినటువంటి పోలీసులపైకి రాళ్లు ఇవ్వడంతో పోలీసులంతా ఇక్కడ నుంచి మియాపూర్ ల్యాండ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా పూర్తిగా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ కావాలి అని చెప్తున్నారు. పోలీసులు దాదాపు 2 ప్లటూన్లను దించి
వీళ్ళందరినీ కూడా క్లియర్ చేసే పని కల్పిస్తా ఉంది. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలతో పాటు చాలా మంది ఇరువులైనటువంటి నిరుపేదలు ముందు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ ప్రభుత్వం భూములు ఇస్తుందనేటువంటిది వాళ్ళకు ఒక పెద్ద ఒక ప్రవాహం లాగా వాళ్ళందరికీ వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు ఇల్లు కావాలంటూ వాళ్ళకు సంబంధించినటువంటి కడీలు పాదుకుంటూ చుట్టూ చీరలు అదేవిధంగా దారాలతో వాళ్ళు ఇది మా ప్లేస్ అంటూ అర్థాలు ప్రయత్నిస్తారు. ప్రస్తుతానికి పోలీసులు ఇంకా కంట్రోల్ చేయడానికి పోతున్నప్పటికీ కంట్రోల్ రావడం లేదు. కొద్దిసేపటి క్రితమే రాళ్లదాడి జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఫర్దర్ గా ఏం చేయాలనేటువంటి ఆలోచిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తుపట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరించినా కూడా వాళ్ళు వెళ్ళిపోవడం లేదు. ఫర్దర్ గా పైనుంచి అధికారులు ఇచ్చేటువంటి ఆదేశాల అనుసారం ఫర్దర్ గా పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రాత్రి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ రాత్రి కన్నా ఖాళీ చేయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సాయిమాది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి వచ్చిన పోలీసులపై ప్రజలను తిరగబడ్డారు. పోలీసుల మీద రాళ్లు దాడి చేశారు. మియాపూర్ హెచ్ఎంటీ రోడ్డు వద్ద ఉన్న హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమిలో ఎవరికి నచ్చినట్లు వారు గుడిసెలు వేసుకోవచ్చన్న వీడియో వైరల్ కావడంతో దాదాపు 2000 మంది అక్కడికి వచ్చారు. ప్రభుత్వ భూమిలో బైఠాయించి అక్కడే కూర్చున్నారు. కొంతమంది మహిళలు చంటి బిడ్డలతో వచ్చి ఆ స్థలంలో నిరసనకు దిగారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి వచ్చిన ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసుల మీద రాళ్ల దాడి చేశారు. మియాపూర్ హెచ్ఎంటీ రోడ్డు వద్ద ఉన్న హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమిలో ఎవరికి నచ్చినట్లు వారు గుడిసెలు వేసుకోవచ్చన్న వీడియో వైరల్ కావడంతో దాదాపు 2000 మంది అక్కడికి వచ్చారు. ప్రభుత్వ భూమిలో బైఠాయించి అక్కడే కూర్చున్నారు. కొంతమంది మహిళలు చంటి బిడ్డలతో వచ్చి ఆ స్థలంలో నిరసనకు దిగారు.